లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సజ్జల, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు, నువ్వు ఏం చెప్పావు అనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వ హయాంలో అన్నీ తానే అధికారంలో ఉంది వాళ్లే కాబట్టి అన్నీ తానే, సకలం సర్వం అన్నీ తానే అని మరి ప్రతి శాఖకు సంబంధించిన అప్డేట్స్ అయినా, మీటింగ్స్ అయినా, నిర్ణయాలైనా ప్రతి ఒక్కటి ఆయనే కదా తీసుకున్నది. సరే, గతం సరే, దానివలన ఆ పార్టీకి ఏం ఒరిగింది ఏంటి, మొన్న ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ సరే ప్రక్కన పెడితే తాజాగా ఒక గంట క్రితం ప్రెస్ మీట్ పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఒకసారి ఆ ప్రెస్ మీట్ గమనిస్తే అసలు ఆయన మాట్లాడిన దాంట్లో ఎందుకు పెట్టారో ప్రెస్ మీట్ అనే క్లారిటీ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి ప్రసాదానికి సంబంధించిన ఎపిసోడ్, మరలా దాని గురించి మాట్లాడతాం. పద్దాకా శాసన మండలిలో చర్చ జరుపుతున్నది ఇదే ఎపిసోడ్. ఇప్పుడు దాన్ని మరలా కొత్తగా చెప్పేది ఏంటి? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు మాట్లాడింది ఇదే, వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా ఇదే మాట్లాడుతున్నారు. సో సేమ్ స్క్రిప్ట్ బట్ డిఫరెంట్ వాయిసెస్, అదే జరుగుతుంది. మరలా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పనిమాల పోనీ ఇందులో ఏమైనా కొత్త అప్డేట్ ఇచ్చి ఏమైనా మాట్లాడతారా అనుకుంటే కొత్త అప్డేట్ కాదు కదా, ఒక్క వార్త కూడా, ఒక్క విషయం కూడా కొత్తది ఏమీ లేదు. అన్నీ చింతకాయ పచ్చడే. అదే హెరిటేజ్ డైరీ, అదే ఇందాపూర్ డైరీ, అదే చంద్రబాబు నాయుడు, అదే మోసం, అదే కొవ్వు. ఇది తప్ప ఇంకా ఏదైనా కొత్త పాయింట్ ఏమైనా లేవనెత్తుతారా అంటే ఏం మాట్లాడట్లా. మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని అంటే, ఓకే, ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ కనిపించలా. సో తన ఉనికికి ప్రమాదం అని భావించారా? అందుగురించే వైసీపీలో ప్రతి ఒక్కరూ దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి టర్న్ ఇంకా రాలేదు. సో అందుకని అరే మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుంది, మనం ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నారా? లేదా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ వైసీపీ వాళ్ళ వాయిస్ 11 మంది ఉన్నా కానీ 1100 మంది దాకా వినిపిస్తుందని చెప్పేసారంటే, అమ్మమ్మ, అంటే ఆ 11 మందికి మంచి క్రెడిట్ వెళ్ళిపోతుంది. సో అందులో నా పేరు లేకుండా ఉంది కాబట్టి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి ఇప్పుడు ఏమైనా లేవనెత్తున్నారా? పోనీ లేవనెత్తినందుకైనా సరే ఏమైనా లాజికల్గా మాట్లాడారు, భలే పాయింట్ పట్టుకున్నారా బాబు అనే ఆ ఎపిసోడ్ ఎక్కడ, ఆ లైన్ కనిపించలా సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాక్యంలో. సో ఇక్కడ వీటితో పాటుగా ఇంకొక అంశం మాట్లాడారండి. అదేంటంటే ప్రస్తుత టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి గురించి. ఆయన ఒక కళాకాండమో, ఆయన ఒక కళా తపస్సు, ఆ తరహా టెర్మినాలజీ ఒకటి వాడారు. సో అంటే అదే వాళ్ళ అధికారంలో ఉన్న ఇదే పృథ్వీ పైన ఆరోపణలు వస్తే మేము ఇమ్మీడియట్గా టెర్మినేట్ చేసామనేది చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, ఫైన్, బాగుంది. ఇక్కడ కూడా వీళ్ళు దీనిపైన ఫిర్యాదు చేశారు. అది డీప్ ఫేక్ వీడియోనా లేకపోతే ఒరిజినల్, అది తేల్చాలి. ఇది బిఆర్ నాయుడు గారికి కూడా ఛాలెంజింగ్ టాస్కే. తక్షణమే తేల్చకుండా నాన్చుతూ ఉండారనుకోండి, అది ఏమవుతుందంటే కొంత ఇబ్బంది అవుద్ది. కాబట్టి దాన్ని ఇన్స్టెంట్గా దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయట పెట్టాలి. బయట పెడితే అది గనక డీప్ ఫేక్ వీడియో అని తేలితే మాత్రం మామూలుగా ఉండదు. లేదు ఒరిజినల్ అని తేలింది అనుకోండి, ఆయన పైన చర్యలు ఉంటాయి. తప్పే ఉంటుంది. ఇప్పుడు ఆయన కనుక అది డీప్ ఫేక్ కాదు అని తెలిస్తే ఆయన పైన చర్యలు ఉంటాయి. అది డీప్ ఫేక్ అని తెలిస్తే మాత్రం ఆ వీడియో ఎవరు చేశారో వాళ్ళకి మాత్రం టాప్ టు బాటమ్ వాచిపోద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి త్వరతగిన దానికి సంబంధించిన విచారణ జరిపించి అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజల ముందు బయట పెట్టాలి. ఇది ఒక తంతు. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా ఇంకొకరిని పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళ సైడ్ ఎటువంటి తప్పు ఒప్పులు లేకపోతే ఫైన్, బాగానే పాయింట్అవుట్ చేయొచ్చు. ఇక్కడ వైసీపీ వాళ్ళు వాళ్ళ సైడు మామూలుగా గురువింద గింజకు ఉంటుంది కదా కింద, అలా కాదు. అసలు గింజలో ఆ రెడ్గా ఉండే పార్టీ కొంచెం, మిగతాదంతా కూడా బ్లాక్ స్పాట్ లాగా పెట్టుకొని అంతంతమంది డజన్లు ఉన్నారు ఆ పార్టీలో. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా రియల్గా 100% వాస్తవంగా జరిగినవే బయట పెడితే అబ్బే అదేం కాదు అని చెప్పేసి అని అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మసిబూసి మారేడుగా చేశారు. అందులో మొట్టమొదటి కేసు ఎవరినడినా చెప్తారు, గోరంట్ల మాధవ్ ఒక ఎంపీగా ఉండి ఆ వీడియోకి సంబంధించిన ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిన చివరికి
మన దేశం గురించి వేరే దేశాల్లో కూడా అంతర్జాతీయ వార్తల్లో కూడా అది మాట్లాడబడింది. ఇండియాలో ఒక ఎంపీ ఈ రకంగా చేశాడు, అలా చేశాడని చెప్పేసి. అలాంటి ఘనత సాధించిన ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ, అలాగే మరో ఎమ్మెల్సీ ఓ మర్డర్ కేసులోనే ఉన్నాడు అనుకుంటే, అది కాకుండా ఇలాంటి కేసు ఒకటి, కాల్ రికార్డింగు, అది వీడియో కాల్ రికార్డింగ్, ఇవి ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఇవి. సో ఇవన్నీ మన దగ్గర పెట్టుకొని ఎదుటి మనం మాట్లాడుతున్నాం అంటే దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకటి. ఇంకా కొంతమంది మీద ఉన్నాయి, నేను ఈ ఆఫ్లైన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏవి లేవు కాబట్టి నేను పేర్లు బయట పెట్టలేకపోతున్నాను కొంతమందికి సంబంధించినవి. ఇది ఇప్పుడు కాదు, 2022 ఆ టైం పీరియడ్లోనే వాళ్ళకి సంబంధించిన వదంతులు బయటకు వచ్చినాయి. ఏంటి అంటే మంచి సంబంధాలు కలిగి ఉండడంతోనే ఈ రకంగా ఆ పోస్టులు వచ్చినాయి, ఈ పోస్టులు వచ్చినాయి, ఆ పదవులు వచ్చినాయి, ఈ పదవులు వచ్చినాయి అని కొంతమంది పైన. అవి నిరాధారమైన ఆరోపణలు, ఎందుకంటే ఆధారాలు ఏవి ఉండవు అక్కడ దానికి సంబంధించినవి. సో అట్లాంటివి కూడా వచ్చినాయి. సో అలా చాలామంది పైన వస్తున్నాయి. కానీ ఇక్కడ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సందేశం ఇచ్చారు అని అంటే, సందేశం ఏమి ఇలా తన ఉనికికో లేకపోతే ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన అంశం మరి కొంచెం ఆ లైమ్ లైట్లో కంటిన్యూగా ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి చెప్పంటారా? సైమల్టేనియస్గా 3 వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, అది లైవ్. ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి, 2 భూమన కరుణాకర్ రెడ్డి, 3 తాడిపత్రి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. సో ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? పోనీ ఏమైనా సరే ఇప్పుడు 3 మాట్లాడుతుంటే 3 డిఫరెంట్ వర్షన్స్ ఏమైనా ఉన్నాయా, 3 డిఫరెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. 3కి ఒకటే టాపిక్, ఒకటే పాయింట్లు, ఒకటే ఎజెండా. సో దానివల్ల ఏం లాభం అంటే, ఒకళ్ళు చెబితే జనాలకు రీచ్ అవ్వదనే, 3 చెబితే వినాలని. చెప్పేవాడి దగ్గర సరిగ్గా విషయం ఉంటే ఒకరు చెప్పినా ఎక్కుద్ది, ప్రజల్లోకి వెళ్తుంది. వాళ్ళ దగ్గర క్రెడిబిలిటీ లేదనుకోండి, 100 మంది వచ్చి చెప్పినా ఎవడు ఎండవు. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 100 మంది కాదు, 1000 మంది కలిసి వైనాడు 175 ఓదర కొట్టారు. ఏమైంది? వాస్తవేనా? నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఊరంతా పోస్టర్లు వేసినట్టుగా మన మీడియాలో, సోషల్ మీడియాలో గట్టిగా వాయించేశారు. అది ఎంతవరకు ప్రజలకు రీచ్ అయింది? అది వాస్తవం అయిందా? ఇలా వాస్తవాలు మాట్లాడే క్రెడిబిలిటీ ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. ఎంతమంది ప్రెస్ మీట్ పెట్టారు, ఎన్ని గంటలు మాట్లాడారు, ఎన్ని రోజులు చెప్పారు, ఇది కాదు జనాలు చూసేది. సో మనం చెప్పేది వాస్తవమా కాదా అనేది దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు దాన్ని బట్టి ప్రజలు ఆలోచిస్తారు. సో ఇక్కడ పైగా అక్కడ ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్ట్ గురించి ఆయన ఎత్తలా, మళ్ళా సిట్ ఇచ్చింది ఎందుకులే కానీ అంట సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సిట్ ఇచ్చింది లేవనెత్తు, సిట్టు సబ్మిట్ చేసిన ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక 11 పేజీల నివేదిక కానీ, అలాగే సిట్టు ఛార్జ్షీట్ దాఖలు చేసింది చూసారా కోర్టులో, అది కానీ, దానికి సంబంధించిన దాంట్లో చెప్పండి. అదేమిటి అంటే మా క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి చెప్పి 4 ఖర్చుకోవడం తప్ప, వైవే సుబ్బారెడ్డి డైరెక్ట్గా చెప్పేశాడు కల్తీ జరిగింది అని. భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు కల్తీ రసాయనాలు కలవలేదని మేమేం అంటలేదే అని చెప్పేసి నేను టీవీలో కూడా ప్లే చేసి మరీ చూపించాను ఆ వీడియో. సో ఇంకంతకంటే ఏం కావాలి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయడానికి? అసలు వాళ్ళేమో టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళేమో ఎస్ ఇది జరిగింది, మేము రసాయనాలు కలిసిన మాట వాస్తవే అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటుంటే, వీళ్ళేమో అబ్బెబ్బే కాదని వీళ్ళు ఎలా చెప్తారు? ఇలా ఉంటుంది అనమాట. అసలు వీళ్ళకే ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండదో, మరి ఆ టీం వర్క్ లోపమో తెలియదు. కానీ ఒకరు ఇంకోటి చెప్తారు, ఇంకోటి చెప్తున్నారు, మరి అదేమిటంటే స్క్రిప్ట్ మొత్తం సేమ్. సో అసలు చేసిన వాళ్ళ దగ్గర ఏమో స్క్రిప్ట్ అవసరం లేదు కదా, ఏం జరిగిందో వాళ్ళు డైరెక్ట్ చెప్తారు, మిగతా వాళ్ళు ఏమో స్క్రిప్ట్లు పంచుకుంటున్నారు, ఇలా జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే నాన్ సింగ్ అయిపోతూ ఉంది, దొరికిపోతున్నారు, ప్రజల దగ్గర బుక్ అయిపోతున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా స్వామివారి దగ్గర మనం ఎన్ని జిమ్మిక్కులు చేద్దాం, అది ఇది కుయుక్తులు పన్నుదాం అనుకుంటే కుదరదు. వాళ్ళ నోటి ద్వారానే స్వామివారే వాస్తవాలు పలికిస్తారు. కాబట్టి అది ప్రత్యక్షంగా మనకు తెలిసిందిగా. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి కానీ వైవే సుబ్బారెడ్డి కానీ చెప్పిన విధానాన్ని ఇక మధ్యలో ఎవరేం మాట్లాడితే ఎందుకు, ప్రజలకు కావాల్సింది అది. సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎంత మొత్తుకున్నా, అలాగే మరలా భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఎంత మొత్తుకున్నా, ప్రజలకైతే వాస్తవం తేటతెల్లమైపోయింది. ఇక మనం ఎంత గింజుకున్నా ఏదో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేద్దాం అనుకున్నా అది వర్కౌట్ అయ్యే పరిస్థితి మాత్రం కనపడదు కూడా అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.